తప్పు ఎవరు మాట్లాడినా తప్పని అనాలి, మంచి ఎవరు మాట్లాడినా మంచి అని అనాలి. అలా కాకుండా మావాడు ఏ తప్పు చేసినా రైటు, మావాడు ఏ రైట్ చేసినా మీవాడు ఏ రైట్ చేసినా తప్పు అనే ధోరణి అయితే ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో ఉంది. కానీ నేనైతే అది పాటించను. ఖచ్చితంగా తప్పుని తప్పుగానే మాట్లాడుతున్నాను. నచ్చకపోవచ్చు, నచ్చకపోవచ్చు చాలామంది. మొన్న కారుమూరికి సంబంధించినటువంటిది చాలా క్లియర్గా చెప్పా. ఏదైతే గుంటూరు యువతల లాగి కొడతారు, గుంటూరు అవతల నరికి చంపుతారు అన్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, ఇట్లాంటి వ్యాఖ్యలతోనే క్రిందటిసారి దెబ్బతింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈ వ్యాఖ్యలు ఏంటంటే వాళ్ళు లేదండి వేరే ఉద్దేశంతో మాట్లాడారంటూ చెప్పినటువంటి దాన్ని అది కూడా నేను ప్రొజెక్ట్ చేశాను. బట్ ఆ మాట అయితే తప్పే అన్నటువంటి విషయం చెప్పుకొచ్చా. ఇప్పుడు అదే తప్పుని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు చేసుకొచ్చారు. ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడినటువంటి కారుమూరి తప్పు, అతని మీద కేసు పెడతాం, అతన్ని అరెస్ట్ చేస్తాం, తప్పే లేదు. అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పాను నేను, ఎందుకంటే 6-7 చోట్ల కేసులు పెట్టారు కాబట్టి. కానీ ఇప్పుడు అంతకంటే దారుణమైన వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ బీజేపీకి సంబంధించి ఏకైక ఒరిజినల్ బీజేపీ మంత్రి చేయడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. అదేంటో విందాం. ఏం మాట్లాడారు, దానికి శ్రీనివాస్ వర్మ ఇచ్చిన కౌంటర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది కారుమూరి స్టేట్మెంట్, కారుమూరి ప్రశ్న ఇది. ఇవాళ చెప్తున్నాడు మేము అధికారంలోకి వస్తాం, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం, పరిగెట్టిస్తాం, ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడేది కారుమూరి నాగేశ్వరరావు. నిన్న కాకముందా ఇళ్లలోంచి బయటకు లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అటేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు యువతలో ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనం రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి వేళ ఎర్రిపప్ప చెప్తున్నాడు. మనకి కలుపుకు వెళ్ళిపోయినటువంటి మనకి సంస్కారం ఉంది. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నానికి కానీ, ఆడెవడో పేరునికి ఇస్తున్న పేరు నానికి కానీ, ఆడెవడో నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు, వాడు ఇక్కడ అంబటి రాంబాబు గారు సేమ్ బూతుల్లో ఉంటారు. ఒక్కొక్కరు మనుషులు రక్తం తాగేసారు అనిపిస్తుంది ఏమో చూస్తే. ఇంకోటి ఆవిడ ఉన్నాడు, ఆడు చదువుకుని డాక్టర్ సీదిరి అప్పుడురాజు, ఆడంతే ఆడు పశువుల డాక్టర్, మీరు చదువుకున్నాడు. ఆడు ఈ పశువుల మందలు అందరినీ కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ వీడు మళ్ళీ వచ్చి నరికేస్తాం, చంపేస్తాం అన్నాడు పిచ్చనా కొడుకు. ఈ పిచ్చనా కొడుకు చెప్తున్నా, నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం కాదు. టీడీఆర్
కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో. కాబట్టి ప్రతి మించి మాట్లాడద్దు దయచేసి. రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి, సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో. నెక్స్ట్ మాట్లాడితే ప్రజా జీవితంలో చల్లదు. కాబట్టి వేళ వైసీపీ నాయకులు చెప్తున్నా, అభివృద్ధి మా జయం. అభివృద్ధి విషయంలో వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తి లేదు. నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా మేము కష్టపడతాం. ప్రజల కోసం ఎంత చేయాలో అంత ప్రయత్నం చేస్తాం. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాం. ఇంక ఇప్పుడు తేడా ఏముంది? ఆయన ఇలా చేస్తారు పార్టీ వాళ్ళు అని చెప్పారు, ఈయన మేము చేస్తామని చెప్తున్నారు. రెండవది ఆ భాషలో ప్రధానమైనటువంటిది వాడు వీడు, వాడెంత వీడెంత అనేటటువంటి. ఖచ్చితంగా ఇక్కడ ఏం మాట్లాడాలి? సంస్కారయుతంగా. ఏమయ్యా ఏం సంస్కారం అది? ప్రజల ప్రాణాలు తీస్తాననేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? ఇలాంటి అసహ్యకరమైన మాటలతోనే కదా మీరందరూ నాశనం అయింది. మీ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదా అని అడగాల. మీ మీద చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్షిస్తామని చెప్పాలి. అలా కాకుండా వాడు వీడు, ఆంబోతులు, మనుషులు, ఇట్లాంటి మాటలు. ఎక్కడ సంస్కారం వెళ్తోంది? మనం ఒకళ్ళకి నీతి చెప్తున్నాం, మళ్ళీ మనం నీతులు తప్పుతున్నాం. ఇదే ఇక్కడ సమస్య.